ఏ రకంగానే అతను చేసిన వాగ్దానంలో ఒకటి నెరవేర్చలేదు. హ్మ్. అమ్మఒడి కానీ హ్మ్. లేకపోతే ఉచిత ఇసుక అన్నారు. దాని విషయంలో కూడా ఏమీ చేయలేదు. హ్మ్. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ ఉప్పులు, పప్పులు పెరిగిపోయి. హ్మ్. ఆయన ముందోటే ప్రజలకి అందించాడు కానీ మరి ప్రజలకైతే ఈ నిత్యావసర సరుకుల ధరలు అయితే బాగా ఎక్కువగా పెరిగినాయి. ఏదో ఒక ముందు రేటు తగ్గించామని చెప్పుకుంటున్నారు తప్ప సామాన్యుడికి అవసరమైన నిత్యావసర సరుకులు మాత్రం భారీగా పెరిగినాయి. అంటే గతంలో ఉన్న రేట్లే కంటిన్యూ అవుతుంది తప్ప మేము పెంచిందేమీ లేదని చెప్పేసి అంటున్నారు. అలా అన్నారు, కొన్నవాడికి తెలుస్తుంది సరుకు వాల్యూ. అంతేగాని మాటలకినే పనులకి చాలా తేడా ఉంటుంది. అంటే ఉచితంగా మేము కొనుక్కున్నాం కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు కేజీ రూ. 70, రూ. 80 ఉల్లిపాయలు ఉన్నాయి. ఓకే. ఓకే. ఒక సామాన్యుడు రోజుకి 500, 600 తెచ్చుకుని ఇప్పుడు నిత్యావసర ఆయిల్ ఉందంటే రూ. 150 దాకా, రూ. 170 దాకా అయ్యింది. అవునవును. ఇంకా సామాన్యులు కష్టపడి కూలి పని చేసుకునే వాళ్ళు బతకడానికి ఇబ్బందిగా ఉంటుంది. మధ్య తరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.